హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 61లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో చెన్నై ఓడిపోతే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా రాజస్థాన్ గెలిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్ చేరుతుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. రెండు జట్లలో వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. మరి వారం రోజులు అయితే ఐపీఎల్ 2024 అయితే ముగినిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ ప్లే ఆఫ్ మాత్రం అయితే చాలా అంటే చాలా రసవత్తంగా అయితే మారుతుందని కూడా తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్ ప్లే ఆఫ్ కోసం 7 జట్లు అయితే విపరీతంగా పోటీ పడుతున్నాయి. ఫస్ట్ 2 జట్లు వచ్చేసరికి కేకేఆర్కు, అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మిగతా 2 స్థానాలకు వచ్చేసరికి 5 జట్లు అయితే గట్టిగా పోటీ పడుతున్నాయి. అయితే మిగతా 2 స్థానాలు ఏ జట్లు చేరుతాయని అయితే మరో 3 రోజులు అయితే మనకు తేలనుంది, ఒక క్లారిటీ అయితే రానుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 61లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్తోని రాజస్థాన్ రాయల్స్ అయితే ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకైతే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. చెన్నై ఓడిపోతే మాత్రం అయితే ఐపీఎల్ 2024 నుంచి అవుట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. చెన్నై మాత్రం అయితే ఖచ్చితంగా గెలిచి ప్లే ఆఫ్ వెళ్ళాలని అయితే మరి చెన్నై సూపర్ కింగ్ అయితే చూస్తుంది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ అఫీషియల్గా వెళ్ళాలని అయితే చూస్తుంది. ఇరు జట్లకైతే ఈ మ్యాచ్ అంటే చాలా కీలకంగా అయితే మారనుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారనేది అయితే చూడాలి. ఇరు జట్లు వచ్చేసరికి పాయింట్ టేబుల్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి 2వ ప్లేస్లో అయితే కొనసాగుతుంది. 11 మ్యాచ్లు 8 విజయాలతో 3 లాసులతోటి 16 పాయింట్లతో 2వ స్థానంలో అయితే కొనసాగుతుంది రాజస్థాన్ రాయల్స్. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి 12 మ్యాచ్ల్లో 6 విజయాలు 6 ఓటములతోని 12 పాయింట్లతో 4వ స్థానంలో అయితే కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే. ఇంకా చెన్నైకి వచ్చేసరికి ఇంకా 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి ఇంకా 3 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. ఇవి చాలా కీలకమైన మ్యాచ్లను కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అయితే ఒకసారి చూద్దాం. ముందు అయితే చెన్నై సూపర్ కింగ్ వచ్చినట్టయితే రీసెంట్గానే చెన్నై సూపర్ కింగ్ గుజరాత్ టైటన్స్ చేతిలో ఘోర ఓటమి అయితే చవి చూడడం జరిగింది. ఇన్నే చెన్నై సూపర్ కింగ్ పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై బ్యాటింగ్లో రాణించినా కానీ బౌలింగ్లో పూర్తిగా డిసప్పాయింటెడ్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఆర్ఆర్తో జరగబోయే మ్యాచ్లో చెన్నై బౌలింగ్ అయితే పూర్తిగా మెరుగుపరుచుకోవాలి, లేకపోతే అయితే మరొక ఓటమి అయితే చవి చూస్తుంది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై బలహీనతలు అంటే బౌలింగ్ బలహీనత అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ బౌలర్స్ మొత్తం ఇంజురీ కావడం, అదేవిధంగా సిరీస్ల కోసం వాళ్ళ సొంత దేశానికి వెళ్ళిపోవడం చెన్నైకి అయితే భారీ దెబ్బ తగిలింది. నామమాత్రమైన ఎక్స్పీరియన్స్ లేని బౌలర్తోనే ఇప్పుడు చెన్నై అయితే బరిలో దిగుతుంది ప్లే ఆఫ్ ముందు చెన్నై అయితే భారీ షాక్లు అయితే గురి అవుతుందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్తో జరగబోయే మ్యాచ్లో ఎలా రాణిస్తుందో, ఏ విధంగా రాణిస్తే అయితే చూడాలి. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చెన్నై మాత్రం అయితే చాలా స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ కానీ, డారెన్ మిచెల్ కానీ, శివం దుబే కానీ, మహేంద్ర సింగ్ ధోని వంటి బ్యాటర్లు అయితే అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నారు. వారితో పాటు అజింక్య రహానే, రచీంద్ర రవీంద్ర కూడా బాగా ఆడితే మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ తిరుగుండని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాజస్థాన్ రాయల్స్తో జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. రుతురాజ్ గైక్వాడ్, రచీంద్ర రవీంద్ర, డారెన్ మిచెల్, శివం దుబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, మిచెల్ శాంటనర్, శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశపాండే, సమర్జిత్ సింగ్, అజింక్య రహానేతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 అయితే స్ట్రాంగ్గానే ఉంది. గత మ్యాచ్లో అయితే బౌలింగ్ కొంచెం విఫలమైంది. మ్యాచ్లో కొంచెం మెరుగుపడితే మాత్రమే తిరుగుండదని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్ గత 2 మ్యాచ్ల అయితే ఘోర పరాజయం అయితే మూట కట్టుకుందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే రీసెంట్గానే ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అయితే 35 పరుగుల తేడాతో ఘోర ఓటమి అయితే చవి చూడడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ బ్యాటర్లో అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. కేవలం సంజు శాంసన్ మాత్రమే అద్భుతంగా రాణించడం జరిగింది. అతనితో పాటు రియాన్ పరాగ్ కూడా రాణించడం జరిగింది. వీళ్ళిద్దరే తప్ప మిగతా బ్యాటర్లు పేలవడం ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ముఖ్యంగా రాజస్థాన్ బౌలర్స్ మాత్రం భీకరమైన ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ట్రెంట్ బోల్ట్ కానీ, సందీప్ శర్మ కానీ, ఆవేష్ ఖాన్, రవిచంద్ర అశ్విన్ కానీ, యజేంద్ర చహల్ కానీ వంటి బౌలర్స్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉన్నారు. ఇది రాజస్థాన్ కొంచెం అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటర్లో వచ్చేసరికి ఎస్ఎస్సి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హిట్మ్యార్ వంటి బ్యాటర్స్ మాత్రం అయితే అద్భుతమైన ఫామ్లో ఉండడం జరిగింది. గత మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రం అయితే కొంచెం విఫలం అవ్వడం జరిగింది.
ఒక మ్యాచ్లో అంతకుముందు మ్యాచ్లో అద్భుతంగానే రాణించడం జరిగింది. మరి చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో వాళ్ళు కూడా రాణిస్తే మాత్రం అయితే రాజస్థాన్ రాయల్స్కి అయితే విజయ అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉంటాయి. అయితే చెన్నైతో జరగబోయే మ్యాచ్లో మన రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఎస్ఎస్ జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, శివం దుబే, రోవన్ పావెల్, డోవన్ ఫెరారా, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ, యజ్వేంద్ర చహల్, జాస్ బట్లర్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. రెండు టీములు కంపేర్ చేస్తే రెండు టీములు అయితే సమోజ్జులుగానే కనిపిస్తున్నాయి. కాకపోతే చెన్నై బౌలింగ్ కొంచెం డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తుంది నాకు మాత్రం అయితే. కంపారిటివ్ అయితే రెండు టీంలు అయితే బాగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే మ్యాచ్ జరగనుంది. ఇది చెన్నైకి కొంచెం అడ్వాంటేజ్ అయితే మారుందని చెప్పుకోవచ్చు. చెన్నై పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా అనుకూలంగా అయితే పిచ్ని అయితే రెడీ చేయడం జరుగుతుంది. మరి ఈ మ్యాచ్ పిచ్ వచ్చేసరికి బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా రెండు విభాగాలు అయితే సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం మాత్రమే అయితే ఫస్ట్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏ టీం టాస్ గెలుస్తుందో అయితే చూద్దాం. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే రాజస్థాన్ రాయల్స్ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం సాధిస్తున్న అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.